కుంభరాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 మే మాసంలో కుంభరాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారము, గురువుగారు మిథున రాశిలో సంచారము, రాహువు కుంభంలో సంచారము, కేతువు సింహ రాశిలో సంచారము. అలానే కుజుడు మే 11వ తేదీ మీన రాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు మే 14వ తేదీ వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక సూర్యుడు మే 15వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు కూడా మే 15వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ కుంభ రాశి వాళ్ళకి ముఖ్యంగా గత 2 మాసాల నుంచి అంటే మార్చ్, ఏప్రిల్ ఈ 2 మాసాలు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. మీరు అభివృద్ధి కోసం ఏదైతే అభివృద్ధి కోసం కావచ్చు, అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, అందులోన ఉద్యోగరీత్యా వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో, అలానే ఒక పెళ్లి విషయాలలో కూడా, అలానే దాంపత్య సుఖానికి సంబంధించిన విషయాల్లో కూడా తీవ్రమైన ఆటంకాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. అంటే కన్‌ఫ్యూజన్ అండి. నేను బిజినెస్ చేయాలా? లేదా ఉద్యోగరీత్యా ఎక్కడ వెళ్ళాలి? ఏ బిజినెస్ చేస్తే బావుంటుంది? ఇది చేయాలా? అది చేయాలా? ఒక గందరగోళం ఏర్పడుతూ వస్తూ ఉంటుంది మీకు. తెలియని ఆవేదన, అలానే కోపతాపాలు పెరగడం లాంటిది, అలానే సోదరులతో ఇబ్బందులు లాంటివి మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఈ ఏప్రిల్ మాసంలో అయితే ఆర్థిక విషయాలలో చాలా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నారు. సరిగ్గా భోజనం చేయలేకపోవడము, ర్యాష్‌గా మాట్లాడడము, అలానే కౌటుంబిక విషయాలలో అనవసరమైన గొడవలు లాంటివి కూడా మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఉన్న మీ చేతుల్లో ఉన్న డబ్బు అంతా ఖర్చు అయ్యి ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ ఏప్రిల్ మాసంలో. ఈ ద్వితీయ స్థానంలో శనితో పాటు కుజ, సూర్య, బుధుల ఒక సంచారం అనేది తీవ్రమైన ఆటంకాలు, అలానే తీవ్రమైన నష్టాలు, అలానే ముఖ్యంగా కుటుంబ వ్యక్తులలో ఏదో ఒకటి మీకు చెడు వార్తలు లాంటిది వినడం లాంటిది, ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. సరిగ్గా భోజనం చేయలేకపోవడం లాంటిది కూడా మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మే మాసంలో ఏదైనా పాజిటివ్ వేవ్ దొరుకుతుందా మనకి అని చూసుకున్నట్లు గనకైతే మే 14వ తేదీ నుంచి మీకు కుజబలం రాబోతున్నది. కుజుడు తృతీయాధిపతి అయ్యి తృతీయ స్థానంలో సంచారం చేయబోతున్నారు. ఈ మాసమంతా కూడా శుక్రబలము, అలానే బుధబలము, అలానే గురుబలం కూడా మీకు తోడుగా సహాయం చేస్తుంది. ఈ ఒక మాసంలో ఆర్థిక విషయాలలో ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి. అలానే కౌటుంబిక విషయాలలో ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి. వేళకు సరిగ్గా భోజనం చేయగలుగుతారు. మంచి సుఖ సౌకర్యాలతో ఉండే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే వాహన సౌఖ్యము, వాహనం కొనుగోలు చేయడం లాంటిది, అలానే ఇల్లు మారడం లాంటిది, అలానే ముఖ్యంగా సైట్ కొనుగోలు, అలానే ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా కొనుగోలు చేయడానికి అవకాశాలు లాంటివి లభిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అలానే ఇంటికి సంబంధించినది ఏదైనా మీరు రిపేర్ చేయించుకోవాలి, బాగు చేయించుకోవాలని అనుకున్న వాళ్ళకి ఈ ఒక మాసంలో కాలం అనేది కలిసి వస్తుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరిగే సూచనలు, పెళ్లి ఫిక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. పాత మిత్రులని కలుసుకుంటారు. చాలా సౌఖ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ ఒక మాసమంతా కూడా అని చెప్పుకోవచ్చు. ఉద్యోగరీత్యా ఉన్న గందరగోళ పరిస్థితులు తగ్గుతాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు మీకు లభించడం లాంటిది, ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడం లాంటిది కూడా మీరు చూస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ మాసమంతా కూడా కుంభరాశి వాళ్ళు కాలాన్ని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఎందుకంటే జూన్ 2వ తేదీ తర్వాత గురుబలం తగ్గుతుంది. గురువు షష్ఠ స్థానంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి గురుబలం తగ్గబోతుంది. ఈ ఒక మాసంలో మీరు తీసుకునే నిర్ణయాలు వచ్చే మాసంలో కూడా మీకు అభివృద్ధిదాయకంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖర్చు విషయాలలో, అలానే పెట్టుబడి విషయాలలో కూడా ఆతురత నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది మంచిది. లేకుంటే రాబోయే రోజులలో చాలా అప్పులు పాలయ్యే ఆస్కారాలు కూడా ఉంటాయి. మొత్తానికి ఈ ఒక మాసమంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కాలం అనేది సహకరిస్తుందనే చెప్పుకోవచ్చు.
ఇది గోచార ఫలితాలు మాత్రమే. కుంభరాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. వాళ్ళ వాళ్ళ జాతకానుసారంగా వాళ్ళ వాళ్ళ గ్రహ దోషాలకి సంబంధించిన విషయాలలో, అలానే గ్రహ దశ భుక్తులకి సంబంధించిన విషయాలలోనే ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది గోచార ఫలితాలు మాత్రమే. వాటికి సంబంధించిన పరిహారాలు మీరే కష్టపడి చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని గుర్తించండి. వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తానికి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో కాలం అనేది సహకరిస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి తప్పనిసరిగా శ్రీరాముడి యొక్క దర్శనం లేదా శ్రీకృష్ణుడి యొక్క దర్శనం, అలానే విష్ణు సహస్రనామం ప్రతిరోజు పొద్దున్నే వినడం లాంటిది, అలానే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు ఉదయాన్నే ఒక 108 సార్లు చదువుకోవడము, అలానే ప్రతిరోజు వీలైనంత వరకు సాయంత్రం పూట ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి నల్ల నువ్వుల దీపం వెలిగించి ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని కనీసం 10 జపమాలలు మీరు చేసుకున్నట్లు కనుకైతే వచ్చే రాబోయే నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.